వైసీపీ బ్యాచ్ అందరూ కూడా ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి తల్లికి వందనం ఏదైతే పథకాన్ని విష ప్రచారం అయితే వైసీపీ చేసుకుంటూ వచ్చింది. మనందరం చూసాం. అంటే ఇంట్లో ఒకరికే ఇస్తాము, మొత్తం అందరికీ చెల్లదు, లేదంటే స్కూల్లోకి వెళ్తేనే చెల్లదు అని ఏవో చెప్పుకుంటూ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ వచ్చారు. దానికి ఈరోజు అసెంబ్లీ వేదికగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు చెక్ పెట్టినట్టయింది. ముఖ్యంగా అంటే వైసీపీ బ్యాచ్ అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పథకాలు అనేవి లేదు, వాళ్ళు ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసపోయాం అని చెప్పేసి ప్రజల్ని ఏయో పెట్టుకుని కార్టూన్స్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసిన వాళ్ళందరికీ కూడా లోకేష్ గారు మూతి మీద వాత పెట్టినట్టుగా చేశారు. చెప్పాలంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలకు తల్లికి వందనం, పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తాము అని చెప్పి చాలా క్లియర్ గా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు నారా లోకేష్ గారు. జగన్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో అమ్మఒడి పథకంలో రకరకాలుగా మార్పులు చేసి ఇచ్చే డబ్బుతో ఎన్నెన్నో కోతలు కోశారని, తమ ప్రభుత్వం అలాంటి పనులు చేయదని నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. జగన్ అండ్ కో దండుపాల్యం బ్యాచ్ తో ఈ పథకం విషయంలో మీకు పడిందిగా అన్నట్టుగా అలా నోళ్ళు మొత్తానికి మాత్రం వాత పెట్టినట్టుగా చేశారు నారా లోకేష్ గారు. అంటే గతంలో చూసాం మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటికి ఒకరికే ఇస్తామని చెప్పి, అంతేకాకుండా దాంట్లో మళ్ళీ స్కూల్కి సంబంధించిన ఏయో బాగు చేపిస్తున్నాం అని చెప్పి దానికి ఒక 1000, ఇంకొక దానికి 1000, ఈ సంవత్సరం వేస్తే అది అమ్మఒడి, ఈ సంవత్సరం వేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇయ్యరు, ఆ సంవత్సరం వేయకపోతే ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం ఇచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్, ఆ సంవత్సరం ఇచ్చిన వాళ్ళకి ఇంకోసారి ఇవ్వరు. అంతేకాకుండా మళ్ళీ ఒక ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని తీసేస్తారు, ఇంట్లో వాళ్ళకి బైక్ ఉందని తీసేస్తారు, ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఎవరో ఒక సంవత్సరం శాలరీ ఎక్కువ వచ్చిందని తీసేస్తాడు, కారు ఉందని తీసేస్తాడు, ఏదో ఒక వంక పెట్టేసి వాటిలో కోతలు విధించడం అనేది చూసాం. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చాలా క్లియర్ గా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నట్టుగానే చెప్పినట్టుగానే చాలా క్లియర్ గా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈసారి తల్లికి వందనం అనేది వర్తింపజేస్తాము అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా, అది కూడా మనం అందరం చూడొచ్చు. ఎవరో వేరే అంటే అక్కడ ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య జరుగుతూ ఉంటది అసెంబ్లీ కూడా, కానీ ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళే, అధికార పక్షం కూడా వాళ్ళే. దీని మీద ఉన్నటువంటి క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అధికార పక్షం వాళ్ళే లోకేష్ గారిని అడిగితే దానికి ఆయన మంత్రిగా ఉండి ఆయన క్లారిఫై ఇచ్చే పరిస్థితి కనిపించింది. కానీ చాలా హుందాగా నడుస్తున్నటువంటి అసెంబ్లీలో నిజంగా చూడొచ్చు. ఒక పక్క ప్రతిపక్ష పాత్ర కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు పోషిస్తున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు పోషిస్తున్నారు. దానికి అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళే క్లారిఫై ఇవ్వటం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి అసెంబ్లీ సెషన్ అనేది ఈసారి చూస్తున్నాం కూడా.